ఈ ప్రాంతంలో ఉండే ప్రతి బస్తీ కొత్తగా సమస్యలు వచ్చినట్టు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను అడగదలుచుకున్న బీఆర్ఎస్ వాళ్ళను, 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా, 2-3 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే జూబ్లీహిల్స్ నుంచి ఉన్నాడు కదా, కేటీఆర్ 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్నాడు కదా, కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మరి ఈ సమస్యలు పరిష్కారం కాకపోవడానికి, బోడబండలో సీసీ రోడ్లు రాకపోవడానికి, ఈ ప్రాంత ప్రజలకు తాగునీళ్లు లేకపోవడానికి, మీరేసుకున్న గుడిసెల మీద కరెంటు వైర్లు పోవడానికి కారణం బీఆర్ఎస్ దొంగలు కాదా? ఇవాళ బిల్లా రంగాలు ఆటోలలో వచ్చి మీ సమస్యలు మేం పరిష్కరిస్తామని ఇవాళ బిల్లా రంగాలు చెప్తున్నారు. నేను అడుగుతున్నా, ఇవాళ తాడు లేదు, బొంగరం లేదు, తాడు బొంగరం లేనోడు వచ్చి ఇవాళ బోడబండ బస్తీని నేను అభివృద్ధి చేస్తా అని చెప్తే నమ్మడానికి ఇక్కడ ఉన్నోళ్ళంతా అమాయకులా? మా పాలమూరోళ్ళు మంచోళ్ళే గాని మా పాలమూరోళ్ళు ఏం అమాయకులు కాదు. మట్టి పని, తట్ట పని, పార పని ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కష్టపడి పనిచేసే మేము మంచేందో చెడేందో గుర్తుపట్టనంత అమాయకులం కాదు. అందుకే ఇవాళ మమ్మల్ని నమ్మించి మోసం చేస్తే ఏమైతుందో పాలమూరు జిల్లాలో చూసిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. ఈసారి జూబ్లీహిల్స్ లో చూడబోతున్నారు. అందుకే మిత్రులారా, వాళ్ళు చెప్పే అబద్ధాలు, వాళ్ళు లేవనెత్తుతున్న సమస్యలు, దీనికి వాళ్ళే కారణం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు 2 ఏళ్ళు కూడా మేము పూర్తి చేసుకోలే. ఈ ప్రాంతంలో 14,159 రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? అడిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ పేదవాళ్ళ ఇండ్లల్లో 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. పేదల ఇళ్లలో వెలుగులు నింపాలి, పేదోళ్ళ కండ్లల్లో సంతోషాన్ని చూడాలి అని ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో మీ బస్తీలలో మీ ఇండ్లకు ఉచితంగా కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ ఇదే కాదు, ఆనాడు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం కేసీఆర్ ఇస్తే ఆ దొడ్డు బియ్యము పశువుల దానాకు పంపించేది మా ఆడబిడ్డలు, మా లంబాడి ఆడబిడ్డలు ఈడు ఉన్నారు. ఆనాడు ఎవరన్నా కేసీఆర్ ఇచ్చిన బియ్యం తిన్నారా? మరి ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో మేము సన్న బియ్యం ఇస్తున్నాం. ఇవాళ ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి 6 కిలోల దాకా సన్న బియ్యం ఇస్తున్నాం. ఇవాళ సన్న బియ్యం అమ్మ తల్లిదండ్రులే కాదు, సంటి పిల్లలకు కూడా ఇవాళ అన్నం పెట్టే పరిస్థితి వచ్చింది. సన్న బియ్యం ఇవాళ మీకు అందరికి వస్తున్నాయా లేదా ఒకసారి ఆలోచన చెయ్యండి. దొడ్డు బియ్యం ఇచ్చినాడు, అవి ఎక్కడికో పోయేది. ఇవాళ సన్న బియ్యం ఇస్తే పేదోళ్ళు 4 బుక్కల బువ్వ తింటున్నారు కష్టపడి. ఇదే కాదు, మా ఆడబిడ్డల వెనకాల చాలా మంది ఉన్నారు, వేలాది మంది మా ఆడబిడ్డల ఆశీర్వాదంకి వచ్చారు. మా ఆడబిడ్డలు పనికి పోవాలన్నా, లేకపోతే పండుగ పూట అమ్మగారింటికి పోవాలన్నా, లేకపోతే అమ్మవారి దర్శనం చేసుకోవాలన్నా, బల్కమ్మపేట ఎల్లమ్మ దర్శించుకోవాలన్నా, లేకపోతే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా ఇంటాయన కిరాయి పైసలు ఇస్తే తప్ప పోవాలి. లేకపోతే వద్దులేమో మళ్ళీ దీపావళి పండుగ కోదు అంటే దసరా పండుగ కడితే సంక్రాంతి కోదాం అనేటోడు. ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా నేను, అక్క మీ తమ్ముడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక ఏ బస్సులన్నా ఎవడన్నా మిమ్మల్ని ₹1 టికెట్ కోసం పైసలు అడిగినరా మీరు చెప్పండి. మరి ఇవాళ మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం నలుమూలల భద్రాచలంలో రాముల వారిని కొలవాలన్నా, యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా, బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి పోవాలన్నా ఆడబిడ్డల్ని 1 పైసా లేకుండా బస్సులలో నేను ఇవాళ ఉచిత ప్రయాణం మీకు అందించిన. వాళ్ళేమంటారు? ఆటో డ్రైవర్ల పొట్టగొట్టిరు, ఆటో డ్రైవర్లకు నష్టం జరిగింది, ఇవాళ ఆడపిల్లలకు ఉచిత బస్సు రద్దు చేయమని బీఆర్ఎస్ వాళ్ళు గల్లీలలో ఎదురుతారు. గిది వాళ్ళ గలీజ్ బుద్ధి. 2014 నుంచి 1 ఆడబిడ్డకు కూడా మంత్రి పదవి ఇయ్యలే. ఇవాళ మన ప్రభుత్వంలో మీ అభిమాన నాయకురాలు సీతక్కని మంత్రిని చేసినాం, కొండా సురేఖమ్మని మంత్రిని చేసినాం. ఇవాళ పెత్తనం మీ చేతిలో పెట్టినాం. 67 లక్షల మహిళా సంఘాల సభ్యులకు ఇవాళ పెత్తనం ఇచ్చినాం. 1000 ఆర్టీసీ బస్సులు నడిపే అధికారం మా ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఇవాళ జిల్లాలలో పెట్రోల్ బంకులు నడిపే బాధ్యత మీకు